ప్రియమైన దేవుని వల్ల అబ్రహాం యొక్క సంతానమైన ఇశ్రాయేలీయులకు దేవుడు కనానీయుల ప్రదేశాన్ని ఇస్తాను అని చెప్పడానికి కారణం ఏంటంటే, కనానీయులు దేవుడికి పాపులుగా కనబడుతున్నారు. ఇజ్రాయేలులకు దేవుడు ఆ స్థలాన్ని ఇస్తున్నాడు అంటే, ముందు దేవుడు ఏం చూస్తాడంటే, ప్రతి జనములో కూడా ఆ జనం యొక్క పరిస్థితిని గమనిస్తుంటాడు. వారి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. ఇశ్రాయేలు కూడా పాపం చేసినప్పుడు ఇశ్రాయేల్ని కూడా దేవుడు ఆ దేశం నుంచి వెలగొట్టాడు. కానీ అంతకుముందు కనానీయులు కూడా ఎలాంటి వాళ్ళుగా ఉన్నారో ద్వితీయోపదేశ కాండాన్ని మనము చదివితే మనకు తెలుస్తుంది. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయము 9 నుంచి చెప్తున్నాడు. దేవుడు కనానీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములను నీవు చెయ్య నేర్చుకునకూడదు. ఆ జనముల యొక్క విషయాలు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుడు చెప్తున్నాడు. హేయ కృత్యములు అన్నాడు. ఇక్కడ ఏంటి హేయ కృత్యములు? వాళ్ళు ఏం చేస్తున్నారు? తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను. వీళ్ళు ఏం చేస్తున్నారట? అగ్నిగుండాలు దాటిస్తూ కుమారులను కుమార్తెలు దాటిస్తున్నారట. శకునము చెప్పు సోదెగాన్నైనను, శకునాలు చెప్పేవారు. మేఘ శకునములను గురించి కానీ అన్నాడు. ఇక్కడ మేఘ శకునములను గురించి కానీ, సర్ప శకునముల గురించి వాని కానీ చెప్పువాన్నైనను, చిల్లంగి వాన్నైనను, మాంత్రికునైనను, ఇంద్ర జాలకునైనను, కర్ణ పిశాచి వాడినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు అంటే, ఇవన్నీ వాళ్ళు చేస్తున్న హేయకృత్యములు. వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. కనాని యొక్క సంతతి, వారి యొక్క లిస్టు మనకు తెలుసు కదా. వాళ్ళందరూ కూడా కనానీయుల యొక్క జాతి చాలా పెద్దగా ఉంది. కనాన్ నుంచి వచ్చిన వారి యొక్క జనాంగం, కనాని యొక్క వారసులు కేనీయులను, కెనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను, వీళ్ళందరూ కూడా ఆ కనాన్ దేశంలో నివసిస్తున్నారు. వీరు నివసిస్తున్న భూమి ఎంత పెద్దగా ఉందో అంటే చాలా చెప్పాడు దేవుడు. ఇక్కడ ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీస్ నది వరకు, ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశము అనగా అన్నాడు. దేవుడు ఇజ్రాయెల్కి ఇస్తున్న భూభాగం చాలా పెద్దది. అది మనము గూగుల్ మ్యాప్లో మీరు చూడండి. ఐగుప్తు నది మొదలుకొని అన్నాడు. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు. ఇప్పుడు ఇజ్రాయెల్ జీవిస్తున్న భూభాగం చాలా చిన్నది. వాళ్ళు నివసిస్తున్నది ఇంకా చాలా చిన్నది. అందుకని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, బెంజమిన్ నెతన్యాహు అనే ప్రైమ్ మినిస్టర్ ఈరోజు ఆయన గ్రేటర్ ఇజ్రాయెల్గా చేయాలనుకుంటున్నాడు. దేని బట్టి? ఇక్కడున్న ఈ వచనాన్ని బట్టి ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారు ఇజ్రాయెల్స్. ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన భూభాగం. ఇదంతా కూడా దేవుడు స్వాధీనపరచుకోమని అబ్రహాంతో చెప్పాడు. అలాగే అది జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈ భూభాగంలో నివసించిన వారు. కానీ క్రమక్రమంగా వీళ్ళు కూడా ఇజ్రాయెల్ కూడా పాపం చేయడం బట్టి దేవుడు ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఒకప్పుడు కనానీయులను వెళ్ళగొట్టిన దేవుడే పాపం చేసినప్పుడు ఎవరినైనా దేవుడు తప్పకుండా శిక్షించేవాడది మనకందరికీ తెలుసు. దేవుడికి నచ్చనేది ఒకటే, పాపం అనేది మనందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు ఏదైనా నుంచి వెళ్ళగొట్టేశాడు. ఎంతో సుందరంగా, ఎంతో అందంగా, నిత్యము బ్రతకడానికి జీవవృక్ష ఫలాలు అన్నీ కూడా దేవుడు ఆ తోటలో ఉంచాడు. అన్ని ఫలాలను దేవుడు ఉంచినప్పటికీ కూడా ఆదాం గారు ఏం చేశాడు? పాపం చేశాడు. కానీ ఒకప్పుడు దేవుడు ఆ తోట నుంచి వెళ్ళగొట్టాడు.
అలాగే కనానీయులు పాపం చేశారు, వారిని వెళ్ళగొడుతున్నాను దేవుడు చెప్తున్నాడు. వారిని నేను ఆ జనులను వెళ్ళగొడుతున్నాను అని చెప్పాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు? వారు చేస్తున్న హేయ కృత్యం, చాలా భయంకరమైన పాపం బట్టి వెళ్ళగొట్టాడు. కాబట్టి ఆ భూభాగమాన్ని అంతా ఈరోజు ఇజ్రాయేళ్ళు మళ్ళీ దాంట్లో చేరడం అనేది జరిగింది. ఒకప్పుడు మోషే గారి ద్వారా, యెహోషువ ద్వారా వారు ఐగుప్తులు మరి బానిస బతుకు నుంచి కనానుకు వెళ్ళినప్పుడు యెహోషువ ఉన్నాడు, మోషే ఉన్నాడు. మోషే గారు కనాడు దేశం చూడలేడు, యాక్చువల్గా చేరలేడు. చూశాడు కానీ చేరలేడు. దేవుడు ఆజ్ఞను అయినప్పుడు అతిక్రమించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వీరు చేస్తున్న మరి ఈ యొక్క ఘోర పరిస్థితులను బట్టి దేవుడు ఈ ప్రదేశాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే ఈ అబ్రహాంకు వాగ్దానం చేసిండు. యాక్చువల్గా అబ్రహాంకు ఏం వాగ్దానం చేసిండంటే నేను ఆ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇస్తానన్న దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అయితే ఇజ్రాయేళ్ళకు తెలియజేశాడు చాలాసార్లు, మీరు కూడా పాపం చేస్తే మీరు కూడా ఇలాగనే సేమ్ వాళ్ళకి ఎలాంటి మరి పరిస్థితులు జరిగాయో కనానీయులకు వీరికి కూడా అలాంటి పరిస్థితులు జరుగుతాయని చెప్పిన దేవుడు వాళ్ళ పట్ల 100% మరి ఆయన నిబంధన వాగ్దానం ఏదైతే చెప్పాడో అది చేశాడు. వాళ్ళు పాపం చేస్తున్న ప్రతి ఒక్కసారి శత్రు దేశాలకు అప్పచెప్పాడు. మొదటిగా మనం ఇజ్రాయెల్ రాజులను చూస్తున్నాం. వారు పాపం చేస్తున్నప్పుడు అంతేందుకు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడు ఏం జరిగిందో ఒక మాట 3వ అధ్యాయము 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇజ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, ఎబుసీయులను జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునొచ్చు, వారి కుమారులు తమ కుమార్తెలకు ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. అట్లా ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధి దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవత స్తంభములను పూజించిరి. ఇందుని గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన అరన్మహారాయిము యొక్క రాజైన కూషు నిశ్రాయితము చేతులకు దాసులొకటకై వారిని అమ్మివేశాను. ఇజ్రాయేలు 8 సంవత్సరములు కూషు నిశ్రాయితమునకు దాసులుగా నుండిరి. చూసారా, ఎప్పుడైతే ఇజ్రాయేలు పాపం చేస్తున్నారో దేవుడు ముందే చెప్పాడు, అలాంటి చేస్తే నేను మిమ్మల్ని కూడా వెళ్ళగొడతానని చెప్పిన దేవుడు వారిని ఒక రాజుకు అప్పచెప్పేశాడు. 8 సంవత్సరాలు వారు అలా బానిసలుగా అయిపోయారు. అలా తర్వాత అష్షూరు సామ్రాజ్యానికి దేవుడు అప్పచెప్పాడు, తర్వాత బబులోను సామ్రాజ్యానికి అప్పచెప్పాడు, తర్వాత ఇలా అన్ని దేశాలు, మాదీయ పారసిక దేశానికి, గ్రీకు రాజ్యానికి, తర్వాత రోమా సామ్రాజ్యానికి, ప్రతిసారి కూడా వాళ్ళ పట్ల వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు ప్రతి దేశానికి అప్పచెప్పాడు. చివరిగా యేసుక్రీస్తు తర్వాత 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరంన ఇక దేవుడు చాలా రోజులు, సుమారు 1878 సంవత్సరాలు, క్రీస్తు శకము 70 నుంచి 1948 వరకు వారందరినీ కూడా అనేక దేశాల్లో చెల్లాచెదరేసేసింది. కానీ దేవుడి యొక్క ప్రేమ, అబ్రహాం చేసిన వాగ్దానము ఏంటంటే నేను వారందరినీ చెదరగొట్టాను కాబట్టి మళ్ళీ నేను అబ్రహామును బట్టి వారిని మళ్ళీ నేను వారందరినీ పోగు చేస్తాను అని దేవుడు మళ్ళీ ఏం చేసిండంటే వారందరినీ ఇప్పుడు మనము చూస్తున్న ఈ యొక్క మరి ఈ కాలంలో, ఎందుకంటే మనం అందరం కూడా ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని చూస్తున్నాం. 1948లో వారందరికి స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు మళ్ళీ పోగు చేయబడ్డారు. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క భూభాగం అంతా కూడా కనానీయుల భూభాగమే, కానీ దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు నివసిస్తున్నారు. కనుక అది ఇంకా విస్తరణ చేయాలనుకుంటున్నారు కనుక దాని విషయమై ఇంకా దేవుడు ఎలాంటి పరిస్థితులని మరి ఇంకా ఈ ప్రపంచం పట్ల జరిగిస్తాడో వాటిని కూడా మనకు దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలును ఏమాత్రం కూడా దేవుడు విడువడు, ఎడబాయడని రాయబడింది. ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు విడువడు, ఎడబాయాడు, వారిని మళ్ళీ దేవుడు రక్షించుకుంటాడని కూడా రాయబడింది. కనుక ఈ విషయాల్ని మనము అర్థం చేసుకోవాలి. కనుక యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్న ప్రజల గురించి